టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖలోని రిషికొండ నిర్మాణాలను పరిశీలించడంతో ప్యాలెస్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో దీనిపై వైసీపీ తమ అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా స్పందించింది. అక్కడ ఉన్నవి ప్రభుత్వ భవనాలేనని తెలిపింది. రిషికొండపై నిర్మాణాలు ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులని వైసీపీ స్పష్టం చేసింది. ప్రైవేటు ఆస్తులు కాదని తెలిపింది. అవి ఎవరి సొంతం కూడా కాదని చెప్పింది. విశాఖపట్నానికి గత ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని వాటిని నిర్మించినట్టు తెలిపింది. వాటిని ఎలా వినియోగించుకోవాలన్నది సర్కార్ ఇష్టమని పేర్కొంది. ప్రభుత్వ భవనాల్లోకి వెళ్లి ఫోటోలు తీయించారని, వాటికి వక్రీకరణలను జోడించి బురద జల్లాలని ప్రయత్నించడం వెనుక ఉద్దేశాలేంటో ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకొచ్చింది. 1995 నుంచి కూడా విశాఖ ఆర్థిక రాజధాని అని చంద్రబాబు ఊతరగొడుతూనే ఉన్నారని తెలిపింది. విశాఖ నగరానికి ప్రధానమంత్రి వచ్చినా, రాష్ట్రపతి వచ్చినా, ముఖ్యమంత్రి వెళ్ళినా, గవర్నర్ లాంటి వ్యక్తులు వెళ్ళినా వారికి ఆతిథ్యం ఇవ్వడానికి సరైన భవనమే లేదన్న విషయాన్ని గుర్తించారని చెప్పింది. రిషికొండ రిసార్ట్స్ భవనాల్లోకి వెళ్లి ఫోటోలు తీసి పైత్యం ప్రదర్శించడం వల్ల మానసిక తృప్తి కలుగుతుందేమో కానీ విశాఖపట్నం ప్రజలకు మేలు జరగదని వైసీపీ ట్వీట్లో పేర్కొంది. విశాఖలో రిషికొండ భవనాలను గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, రిషికొండలోని భవనాలను గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ విజయ్. రిషికొండలో సీఎం ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏదైతే విశాఖపట్నం నుంచి పరిపాలిస్తానంటూ కూడా ఆనాడు సీఎం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే రిషికొండలో భవనాలు నిర్మించడం జరిగింది. అయితే భవనాలు నిర్మించిన నేపథ్యంలో కూడా పూర్తిగా ఆ యొక్క భవనాలన్నీ కూడా చాలా 500 కోట్లతో చాలా గొప్పగా కట్టారు అంటూ కూడా గతం నుంచి కూడా తెలిసిందే. అయితే ఎవరు ఎంట్రన్స్ అవ్వలేని భవనాలలో మాత్రం టీడీపీ ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం రాగానే ఏదైతే భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆధీనంలో కూడా మొత్తం మీడియాతో పాటు లోపల అయితే గంట అయితే పట్టుకెళ్ళడం జరిగింది. మొత్తం మీడియాను మొత్తం అయితే లోపల ఏదైతే ఒక మెటీరియల్ వాడిన ప్రకారం ఏదైతే ఇంటీరియల్ ప్రకారంగా లోపల భవనాలలో ఎట్లాగా ఐదు రిచెస్ట్ గా కూడా కట్టించిన భవనాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి ప్రజలకు తెలియాలి. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్ అయితే ఎవరైతే గతంలో ఎటువంటి డబ్బుల్ని ప్రభుత్వ డబ్బుల్ని దుర్వినియోగం చేశారంటూ కూడా మొత్తం ప్రజలకు తెలియాలంటూ మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ అయితే లోపలికి వెళ్లి మొత్తం అంత ప్రజలకు తెలిసే విధంగా కూడా తెలియజేయడం జరిగింది. అయితే చాలా వరకు గత ప్రభుత్వంలో ప్రజలు ధనాన్ని అయితే దుర్వినియోగం చేశారు. అసలు అంత రిచెస్ట్ గా కూడా లోపల కట్టించడం ఏంటి అంటూ కూడా టీడీపీ అయితే జగన్మోహన్ రెడ్డిపై అయితే ఆరోపణలు చేసే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఓవరాల్ గా లోపల రిషికొండ భవనాలు అనేవి కూడా ఎక్కడి నుంచి పరిపాలిస్తానంటూ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పడం జరిగిందో అయితే ఆ యొక్క పరిపాలించిన మాత్రం ప్రజలు సొమ్ముని వృధా చేశారు అంటూ కూడా టీడీపీ అయితే ఆరోపిస్తుంది. అయితే ఓవరాల్ గా ఈ యొక్క భవనాలన్నింటినీ పరిశీలించిన నేపథ్యంలో కూడా లోపల ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డి కేవలం అందులో ఉండడానికే ప్రతి టైల్స్ దగ్గర నుంచి కూడా లోపల ఇంటీరియర్ గాని రూమ్లు గాని ఏదైతే లోపల సోఫా సెట్స్ దగ్గర నుంచి కూడా పూర్తిగా లక్షలు ఖరీదైన
బలమైన అది చాలా వరకు లక్షల ఖరీదైనా సరే లోపలవన్నైనా ఉండడంతో పూర్తిగా అయితే టీడీపీ స్నేహితులు అయితే ఒకేసారి షాక్ అయ్యే పరిస్థితి కనబడింది. అయితే ప్రభుత్వ ధనాన్ని 500 కోట్లు నియమించి కూడా పూర్తిగా ఈ యొక్క భవనాలని కేవలం వీళ్ళు ఆనందాల కోసం అయితే ప్రభుత్వ ధనాన్ని అయితే చాలా వరకు దుర్వినియోగం చేశారంటూ కూడా తెలియజేస్తున్నారు. అయితే అట్లాగే చాలా వరకు టీడీపీ కూటమి రాగానే కూడా ఆ యొక్క భవనాలపై టీడీపీ జెండాలు ఎగరేస్తూ కూడా పూర్తిగా ఆనాడు ఏదైతే ఎన్నికల కౌంటింగ్ అవుతున్న రోజే ఆ యొక్క భవనాలపై అయితే పూర్తిగా పెయింట్లు వేయడం కానీ అట్లాగే జెండాలు కట్టడం కూడా టీడీపీ స్నేహితులు గతంలో చేయడం జరిగింది. అట్లాగే ఈ యొక్క భవనాల లోపల అంటే స్టార్టింగ్ విజయ్ ఏదైతే రుషికొండ లోపలికి వెళ్ళగానే కూడా బయట నుంచి వస్తే ఇటువంటి ఏమి రంగు ఆర్భాటం ఏమి కనబడదు, కానీ లోపలికి వెళ్తే మాత్రం పూర్తిగా ఈ యొక్క లోపల రిచెస్ట్ లుక్ అసలు ఎక్కడ విశాఖపట్నంలో ఎండలు లేని విధంగా కూడా ఆ యొక్క భవనాలు అయితే నియమించడం జరిగింది. ఆ భవనాల్లో లోపలికి వెళ్ళగానే అసలు ఆ టైల్స్ దగ్గర నుంచి కూడా టైల్స్ ఖరీదే సుమారు కోట్లలో ఉంటదంటూ కూడా తెలియజేస్తున్నారు. అయితే స్నానం గది ఏదైతే లోపలికి వెళ్ళగానే బాత్రూముల దగ్గర నుంచి కూడా బాత్రూమ్ టైల్స్ దగ్గర నుంచి కూడా పూర్తిగా ఈ యొక్క టైల్స్ అయితే చాలా వరకు ఒక్కొక్క టైలు విలువ కూడా దగ్గర 20,000 పైగా ఒక పలక ఏదైతే ఆ యొక్క బాత్రూమ్స్ లో వాడిన ఏదైతే ఆ యొక్క టైల్స్ ఉన్నాయో ఒక్కొక్క టైల్ విలువ కూడా 30,000 దగ్గర ఉంటుంది అంటూ కూడా తెలుస్తుంది. అయితే ఓవరాల్ గా లోపల బాత్ దగ్గర నుంచి వాషింగ్ బాత్ దగ్గర నుంచి కూడా ఒక్కొక్క వాషింగ్ బాత్ కూడా కేవలం 4 లక్షల ఖరీదు ఉంటుంది. అట్లాగే లోపల ఏదైతే ఇంటీరియర్ కి సంబంధించిన వస్తువులు వాడారో ఆ వస్తువులు అన్ని కూడా చాలా వేలల్లో ఉంటుందంటూ కూడా తెలుస్తుంది. అయితే కేవలం ఒక బాత్రూమ్ కట్టడానికి వాడిన ఖరీదే కనీసం దగ్గర 2 కోట్లు ఉంటుంది. అట్లాంటిది బయట టైల్స్ పరంగా కూడా టైల్స్ అని కూడా కేవలం ఓన్లీ ఆ యొక్క భవనాలన్నిటిలో టైల్ వర్కింగ్ కే దగ్గర కోట్లు అయితే వెచ్చించే పరిస్థితి అయితే కనబడుతుంది. అట్లాగా అసలు కేవలం ఈ యొక్క ప్రభుత్వం ఎక్కడి నుంచి పరిపాలిస్తాననే ఒక భవనాలకి అంత 500 కోట్లు పెట్టవలసిన అవసరం ఏటొచ్చింది అంటూ కూడా టీడీపీ శ్రేణులు అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే కేవలం ఈ యొక్క ఆయన సొంత నిర్ణయాలకే ఈ యొక్క ప్రభుత్వాన్ని సొమ్మునైతే వాడుకున్నారంటూ కూడా గతం నుంచి కూడా చెప్తున్నారు. అయితే రుషికొండ మొత్తం ఫుల్ గా చెక్కేసినట్టు చేశారంటూ కూడా ప్రతిపక్షంగా అప్పుడు ఏదైతే టీడీపీ జనసేన ఉన్నప్పుడు ఏదైతే ఆరోపణలు. కానీ ప్రదీప్ విశాఖకు రాష్ట్రపతి లేకపోతే ప్రధాని లేకపోతే ముఖ్యమంత్రి వెళ్తే సరైన భవనం లేదని వైసీపీ అంటుంది. అందులో వాస్తవం ఉందంటారా? నిర్మాణాలకు ముందు ఈ విషయం ఎందుకు చెప్పలేదంటారు? అసలు కేవలం విజయ్ అసలు విశాఖపట్నంలో టీడీపీ స్నేహాలు కూడా మరో వైసీపీ కౌంటర్ ఈ యొక్క విషయానికి కౌంటర్ వేసినప్పటికీ టీడీపీ స్నేహాలు కూడా కౌంటర్ వేసే పరిస్థితి కనబడుతుంది. అయితే రాష్ట్రపతితో ముఖ్యమంత్రి వస్తే ప్రతి ఒక్క ప్రభుత్వకు సంబంధించి భవనాలు అయితే ఉన్నాయి. కేవలం అంటే ఉన్నాయి వాళ్ళు వచ్చి వండి అక్కడ ప్రభుత్వ మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ మీటింగ్స్ చూసుకొని మళ్ళీ వాళ్ళు తిరిగి వెళ్ళడానికి సౌకర్యమైన భవనాలు ఉన్నా సరే ఈయన కేవలం ఈ యొక్క ఫారిన్ కంట్రీల్లో ఏవైతే భవనాలు ఉంటాయి ఆ భవనాల ప్రకారంగా ఈయనకి నచ్చినట్టు ఈయన కట్టుకున్నాడు కేవలం. అంతేగాని ఇటువంటి పరంగా కూడా ప్రభుత్వ భవనాలు అయితే విశాఖపట్నంలో లేకంటే లేవంటూ కూడా చెప్తున్నారు. అయితే ప్రధానంగా ఏదైతే గతం నుంచి కూడా ఏదైతే విశాఖపట్నంలో ప్రభుత్వ భవనాలు అయితే ఉన్నాయి ఆ ప్రభుత్వ భవనాలు అయితే కేవలం ప్రభుత్వ భవనాలు అంటే ఎట్లా ఉంటాయి కేవలం నార్మల్ గా ఉండే పరిస్థితి కనబడుతుంది. అట్లాంటి భవనాల్లో గతంలో అయితే అప్పుడు ఉన్న రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి అట్లాగే చంద్రబాబు నాయుడు కూడా గతంలో ముఖ్యమంత్రిగా చేశారు. ఆ టైం అప్పుడు కూడా ప్రభుత్వ భవనాలు అయితే ఉండేవి. ఆ ప్రభుత్వ భవనాల్లోనే వీళ్ళు ఒక పబ్లిక్ సంబంధించి కూడా మీటింగ్స్ ఇవన్నీ చేసుకుని వెళ్ళేవారు. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి ఏదైతే 2019లోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా
కేవలం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఆయన ఉండడానికి ఆయన చాలా వరకు అనుభవించడానికి అంటూ కూడా ప్రభుత్వ ధనాన్ని అయితే దుర్వినియోగం చేశారంటూ కూడా తెలియజేస్తున్నారు. అయితే కేవలం ఈ యొక్క లోపలికి అసలు కేవలం ఒకవైపు టీడీపీ వాళ్ళు ఎటువంటి పరంగా ఆరోపిస్తున్నారంటే విజయ్, కేవలం ఏదైతే ప్రభుత్వ భవనాన్ని కట్టాలి అంటే ఒక విధంగా ఉంటది. భవనం అంటే కాస్త అంత 500 కోట్లకి ఇచ్చిన వరకు కూడా అక్కర్లేదు, కేవలం యొక్క తక్కువలో కూడా అయ్యే పరిస్థితి కనబడుతుంది. అట్లాగే అలాగా కట్టకంటే కూడా కేవలం వీళ్ళు సొంత నిర్ణయాలకు వెళ్ళి కూడా మొత్తం కేవలం ఫస్ట్ అయితే ఇటువంటి ప్రభుత్వ భవనాలు కాకుండా అసలు మొత్తం చుట్టుపక్కలంతా పరదల్లా కట్టేసి పెద్ద పెద్ద రేట్ షెడ్లా వేసి బయట ప్రజలకు కూడా అక్కడ వెళ్ళి ఋషికొండను పరిశీలించడానికి వెళ్ళిన పర్యాటకులకు కూడా ఇబ్బందులు పెట్టి గతంలో అయితే చాలా వరకు చేశారు. అయితే ప్రతిపక్షంలో టీడీపీ ప్రశ్నించినప్పటికీ అప్పుడు భయపడి కూడా కేవలం ఈ యొక్క ప్రభుత్వ భవనాలు అంటూ కూడా మాట మార్చారంటూ కూడా కేవలం టీడీపీ అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. అట్లాంటి భవనాలు కట్టే విధంగా అయితే ఒకలాగా ఉంటది. ఒక 50 కోట్లలో గానీ 30 కోట్లలో భవనం కట్టేలాగా కూడా ఉంటుంది. అట్లాంటి భవనాలకి ఏమంచి 500 కోట్లు వెచ్చించడం అంటే దేనికి అంత డబ్బులు వేశారు అంటూ కూడా టీడీపీ ప్రధానమైన ఆరోపణ చేస్తుంది విజయ్. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.